అధికారం అనేటటువంటిది శాశ్వతం కాదు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు నేను 20-25 సంవత్సరాలు అధికారంలో ఉంటానని అనుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు కూడా ఈరోజు మేము అధికారంలో 20 సంవత్సరాలు ఉంటాం అనుకుంటా ఉన్నారు. కానీ అధికారం అనేటటువంటిది ఎవరిని అడ్డు పెట్టుకొని ఉండదు. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి కలిసి ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం చాలా చాలా కష్టం. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక చిన్న పిల్లని అడిగినా చెప్తాడు. ఇదే విషయం గురించి నిన్న లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి విచారణ తర్వాత బయటకు వచ్చినటువంటి మాజీ రాజ్యసభ సభ్యుడైనటువంటి విజయసాయిరెడ్డి ఇదే కామెంట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ఉన్నంత కాలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కల, అది జరగని పని. కూటమిని విడగొడితే కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేడు అనే ఒక సెన్సేషనల్ కామెంట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఒక రాజకీయమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ ఏందనంటే కూటమిని విడగొట్టగలిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఇచ్చేటటువంటి వాళ్ళు కానీ, అమలు చేసేటటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క కోటరీలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారన్నటువంటి విషయం నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ కూటమిని డిస్టర్బ్ చేయడానికి, విడగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు కూడా. వచ్చే సార్వత్రిక ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి చాలా క్రూషియల్. 2028 కానీ 29లో వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి అత్యంత కీలకం. ఈ ఎన్నికల్లో గనక వైఎస్ఆర్సీపీ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డికి చాలా చాలా కష్టకాలం. ఎందుకంటే పార్టీ క్యాడర్ను కాపాడుకోవాలి, నాయకులను కాపాడుకోవాలి. 10 సంవత్సరాలు ఒక పార్టీ అధికారంలో లేకపోతే అది ఇంకా ఊహించుకోవడం చాలా చాలా కష్టం. పార్టీ పెట్టినప్పటి నుంచి సంస్థాగతంగా బలంగా ఉన్న రాజకీయ పార్టీ వైఎస్ఆర్సీపీ కాదు. వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన నాయకులందరూ వివిధ పార్టీల నుంచి వచ్చి చేరిన వాళ్ళే. ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ తీసుకుంటే మొదటి నుంచి కార్యకర్తల నుంచి నాయకుల దాకా ఎదిగిన వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు. కాబట్టి ఆ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా కూడా ఆ పార్టీకి ఆ బలం ఉంటుంది. జనసేన పార్టీ పరిస్థితి కూడా అదే. వీళ్ళందరూ ఆయన మీద పెంచుకున్న ప్రేమ ఉంది కాబట్టి ఆ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా, అంటే గెలుపులో ఉంటారు, ఓటమిలో ఉంటారు. కానీ వైఎస్ఆర్సీపీ పరిస్థితి అది కాదు. అధికారం లేకపోతే ఆ పార్టీలో కార్యకర్తలు, నాయకులు ఉండడం చాలా చాలా కష్టం. వాళ్ళని కాపాడుకోవాలంటే అధికారంలోకి రావాలి. అది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమిని ఎట్లో ఒకట్లా చేసి విడగొట్టాలి. ఒకవేళ ఈ కూటమి కలిసి ఉంటే అధికారంలోకి రావడం కష్టం. ఇదే విషయం ఆంధ్రప్రదేశ్లో ఎవరిని అడిగినా చెప్తాడు. నిన్న ప్రెస్ ముందుకు వచ్చినటువంటి విజయసాయిరెడ్డి ఇదే కామెంట్ చేశాడు. ఈ కూటమిని విడగొడితేనే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు. సరే, కూటమిని విడగొట్టాలంటే ఇక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయాలి? పవన్ కళ్యాణ్ డిస్టర్బ్ చేయాలి, లేదా నారా లోకేష్ని డిస్టర్బ్ చేయాలి. వీళ్ళిద్దరికీ తెలుసు జనసేన బలం ఏంటో తెలుగుదేశానికి తెలుసు, తెలుగుదేశం అవసరం ఏంటో జనసేనకు తెలుసు. ఈ ఇద్దరు కలిసి ఉంటేనే ఆంధ్రప్రదేశ్లో అధికారం. ఇద్దరు విడిపోయారంటే ఆంధ్రప్రదేశ్లో అధికారం వైఎస్ఆర్సీపీ పాలవుతుంది. మనం గమనిస్తే 2019 ఎన్నికల్లో ఈ ఇద్దరు వేరువేరుగా పోటీ చేశారు కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచారు. అదేవిధంగా 2014 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ అలయన్స్లో ఉన్నప్పుడు జనసేన పార్టీ బయట నుంచి మద్దతు ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు విస్తృతంగా ప్రచారం చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అదేవిధంగా ఆయన జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీకి పనిచేయడం వల్ల తెలుగుదేశం, బీజేపీ కూటమి అప్పుడు అధికారంలోకి వచ్చింది. అలా పవన్ కళ్యాణ్ గారి విలువ తెలుగుదేశం పార్టీ అధినేతకు తెలుసు, నారా లోకేష్కు తెలుసు. కాబట్టి ఈ కూటమిని విడగొట్టడం అంత ఈజీ కాదు, అది చాలా చాలా కష్టమైన పని. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తుంది ఏంటంటే తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తల మధ్యన చిచ్చు పెడుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డీపీలతో తెలుగుదేశం పార్టీని తిడుతున్నారు.
తెలుగుదేశం అధినేత డీపీలతో పవన్ కళ్యాణ్ తిడుతున్నారు. అదేవిధంగా మహేష్ బాబు, ప్రభాస్ ఫ్యాన్స్ ముసుగులో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిపై టార్గెట్ చేస్తూ ఉంటే, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ డీపీలను పెట్టి నారా లోకేష్ను టార్గెట్ చేస్తున్నారు, నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేస్తున్నారు. ఇలా వీళ్ళకు చిచ్చు పెట్టి కూటమిని ఎట్లో కట్ల డిస్టర్బ్ చేస్తేనే మనం అధికారంలోకి వస్తామనే ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. సో ఇదే విషయం విజయసాయి రెడ్డి బయటకు చెప్పడం ఇప్పుడు పెద్ద సెన్సేషన్. ఎందుకంటే అదే పార్టీలో ఉండి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కుడిభుజంగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన ఆయన మళ్ళీ ఇప్పుడు నేను త్వరలోనే ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరుతాను, నా సత్తా ఏంటో చూపిస్తానని చెబుతూ ఇలాంటి కామెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా పొలిటికల్గా చాలా పెద్ద చర్చ జరుగుతుంది. మరో ముఖ్యమైన కామెంట్ కూడా చేశాడు. జగన్మోహన్ రెడ్డి మరో 30 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామని చెప్పి కలలు కన్నాడు, అది జరగలేదు. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు, ప్రజల మద్దతు మన్నన ఉన్నంత కాలం మనకు డోకా లేదు, ఏమాత్రం తేడా వచ్చినా అధికారం చేతులు జారిపోతుందని చెప్పేసి ఆయన ఒక ముఖ్యమైన కామెంట్ చేశాడు. ఒక రకంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి కూడా ఇది ఒక హెచ్చరిక. అధికారం అనేటటువంటిది శాశ్వతం కాదు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు నేను 20-25 సంవత్సరాలు అధికారంలో ఉంటానని అనుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు కూడా ఈరోజు మేము అధికారంలో 20 సంవత్సరాలు అనుకుంటా ఉన్నారు. కానీ అధికారం అనేటటువంటిది ఎవరిని అడ్డు పెట్టుకొని ఉండదు. ప్రజల మద్దతున్నంత కాలం ఏ రాజకీయ పార్టీకి కూడా నష్టం రాదు. అదేవిధంగా సేమ్ టైం కార్యకర్తలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఆయా రాజకీయ పార్టీలకు ఉంది. మొన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నిర్లక్ష్యం చేయడమే అది కూడా ఒక మైనస్. అలా ఈ కూటమిలోని జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూడా కార్యకర్తలను, నాయకులను కాపాడుకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా రాజకీయాలు చేస్తే సేమ్ జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఎదురుదెబ్బ తలిగిందో అలాంటి ఎదురుదెబ్బ తలిగే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలను కాపాడుకుంటూ వెళ్తేనే కూటమి బలంగా ఉంటుంది. కార్యకర్తల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి డిస్టర్బ్ చేసే కార్యక్రమాలు చేస్తాడు. కార్యకర్తలు కూడా తెలుసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఆ పాలిటిక్స్ని అర్థం చేసుకోవాలి. కార్యకర్తల మధ్యన నిప్పు పెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయనే విషయాన్ని తెలుసుకుంటేనే కూటమి బలంగా ఉంటుంది. లేదా కూటమి విచ్ఛిన్నమవుతుంది, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు. అదే విషయాన్ని విజయసాయి రెడ్డి చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లో కూటమిని విడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తాడని కూడా చెప్పాడు. ఇది సంగతి.